హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. చెన్నై సూపర్ కింగ్ జట్టులోకి రిషబ్ పంత్ అయితే రానున్నాడు. ఇది ఎంతవరకు నిజం, మరి దీని వెనక ఎవరు ఉన్నారనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. 2025లో జరిగే ఐపీఎల్ దానికన్నా ముందు మాత్రం అయితే మెగా ఆక్షన్ అయితే జరగనుంది. మెగా ఆక్షన్లో వచ్చేసరికి అందరు ప్లేయర్లు మాత్రం అయితే మెగా ఆక్షన్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ జట్టు అయినా సరే 5 ప్లేయర్లు మాత్రమే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది బీసీసీఐ మాత్రమైతే. దీని గురించి ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. కాకపోతే ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్ టీంలో వచ్చేసరికి అందరిని చేంజ్ చేసే అవకాశం అయితే గట్టిగానే కనిపిస్తుంది. ఒక జాతీయ మీడియా మాత్రమైతే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే హెడ్ కోచ్గా ఉన్న రికీ పాంటింగ్ మాత్రమైతే తీసేయడం జరిగింది. ప్లేయర్లను కూడా కొత్త ప్లేయర్ను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మన రిషబ్ పంత్ విషయంలో కూడా ఢిల్లీ క్యాపిటల్ కొత్త ఒక నిర్ణయానికి అయితే రానుందని చెప్పుకోవచ్చు. అతన్ని కెప్టెన్ నుంచి తప్పించి ఢిల్లీ క్యాపిటల్ నుంచి తప్పించాలని అయితే ఢిల్లీ మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. అందుకే రిషబ్ పంత్ వచ్చేసరికి మాస్టర్ ధోని ప్లానింగ్ తోటి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి అయితే రానున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. దీనిపైన అయితే ప్రజెంట్ వరకు అయితే ఎటువంటి క్లారిటీ అయితే లేదు. కాకపోతే జాతీయ మీడియాలో చాలా అంటే చాలా చర్చనీయంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో వస్తే ఒక ఇండియన్ కీపర్గా వెయిట్ చేస్తున్న మరి చెన్నై మేనేజ్మెంట్ మాత్రమైతే రిషబ్ పంత్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని అయితే మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా రిషబ్ పంత్ వస్తే మాత్రమైతే కెప్టెన్సీ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడు చెన్నైలో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్కు భారీ షాక్ అయితే తగలనుంది. కాకపోతే చెన్నై జట్టులోకి వచ్చినప్పుడు రిషబ్ పంత్ కెప్టెన్సీ తీస్తారా లేకపోతే ఒక సింగిల్ ప్లేయర్ కానీ పాల్గొంటారా అనే విషయాల గురించి మాత్రమైతే ఎటువంటి క్లారిటీ అయితే లేదు. వీటన్నిటికంటే క్లారిటీ రావాలంటే చెన్నై మేనేజ్మెంట్ అయినా సరే కానీ లేదా ఢిల్లీ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఇద్దరిలో ఒకరైతే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్ జట్టుని వీడితే చెన్నై సూపర్ కింగ్ రావడానికి మాత్రమైతే దాని వెనుక అసలైన కారణం మహేంద్ర సింగ్ ధోని కారణంతోనే చెన్నై జట్టులోకి రిషబ్ పంత్ తీసుకురావాలనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇండియన్ వికెట్ కీపర్ ఉంటే అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో ఎక్స్పీరియన్స్ వికెట్ కీపర్ ఉంటే ఫీల్డింగ్ సెట్టింగ్ కానీ అదేవిధంగా ఏ పొజిషన్ ఎలా బౌలింగ్ చేయాలని చెప్పడానికి అయితే వీలుగా ఉంటుందని అయితే మహేంద్ర సింగ్ ధోని చెన్నై మేనేజ్మెంట్కి అయితే చెప్పడం జరిగింది. అందుకే రిషబ్ పంత్ మాత్రమైతే ఢిల్లీ జట్టు నుంచి చెన్నై జట్టులోకి తీసుకురావడానికి అయితే ప్లాన్స్ అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది మాత్రమైతే తెలియదు. ఒకవేళ రిషబ్ పంత్ చెన్నై జట్టులోకి వస్తే కెప్టెన్సీ చేస్తారా లేదా అనే విషయాన్ని గురించి అయితే క్లారిటీ కూడా లేదు. ఒకవేళ దీని గురించి ఏదైనా క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.